బాబా శివ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. మధుసూదన్ రెడ్డికి మత్తుమందిచ్చి కోట్ల రూపాయలతో పరారైన బురిడి బాబాను బెంగళూరులో అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. అతడి దగ్గర నుంచి నగల మూటలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కేటుగాడి గత చరిత్రను మొత్తం తవ్వి తీసే పనిలో పడ్డారు పోలీసులు. బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా, నకిలీ బాబా, బురిడి బాబా ఇలా రకరకాల అవతారాల్లో జనం చెవులకు భారీగా చిల్లులు పెట్టిన దొంగ బాబా పోలీసులకు చిక్కాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్ స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి 1,33,00,000తో కేటుగాడు చెక్కేయడం సంచలనం రేకెత్తించింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే దొంగస్వామి ఆట కట్టించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శివ బెంగళూరులో మకాం వేశాడని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వెళ్లారు. సిమ్ కార్డు తీసుకున్నప్పుడు ఇచ్చిన అడ్రస్ ప్రకారం మొదట ఇంద్రానగర్ వచ్చారు. కానీ శివ అక్కడ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. కేఆర్పురంలో ఉంటున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. శివ ఉంటున్న ఇంటిని చుట్టుముట్టి చాకచక్యంగా పట్టుకున్నారు. సులువుగా తప్పించుకునేందుకు వీలుగా ఉంటుందనే శివ కేఆర్పురంలో ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి అటు చిత్తూరు, అటు కర్ణాటకకు సులభంగా ఇక్కడ నుండి పారిపోవచ్చు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ దొంగ బాబా చదివింది 4వ తరగతే అయినా మోసం చేయటంలో PhD చేశాడు. మాయమాటలు చెప్పి కోట్లు గడించాడు. దొంగ బాబాపై ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. అటు బెంగళూరులోనూ శివ 1,00,000ను 2,00,000 చేస్తానంటూ చాలా మందిని బురుడి కొట్టించాడని తెలుస్తోంది. ఈ మోసగాడి అరెస్టుతో చాలా మంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే శివపై కేసులు నమోదు చేస్తామని బెంగళూరు పోలీసులు ప్రకటించారు.